రాజశేఖర రెడ్డి గారు అర్జునుడు శిఖండిని పెట్టి యుద్ధం చేసిండు. బట్ మీరు ధర్మ యుద్ధం చేయండి, అధర్మ యుద్ధం చేయండి అని చెప్పి నేను ఆర్టీసీ చైర్మన్కి చెప్పాను. టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నీకు బత్తాసు వాడి నీకు భజన చేయవలసిన అవసరం లేదు. లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, వేల మంది జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని మీ పాలసీను మేము సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. ఈ ఏదైతుందో ఆపర్చునిస్ట్ ఏదైతుందో అవకాశవాదులు కాదు. దీనివల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని చెప్పారు. నష్టం కూడా జరిగింది. 183 ఎక్కడ 150 స్థానాలకు వచ్చింది కదా 2009లో. వాళ్ళకి ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళు ఓడిపోయింది కదా. ఒక జగ్గారెడ్డి గెలిచిండు కదా, ముకుందర్ రెడ్డి ఓడిపోయింది కదా, నారాయణ పటేల్ ఓడిపోయింది కదా. టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని టికెట్ ఇస్తే ఓడిపోయాను. టికెట్లు ఇచ్చారు కొందరికి, ఓడిపోయాను కదా. నేను అనుకుంటున్నాను సంతోష్ రెడ్డి కొడుకు ఇచ్చారు, ఆయన కూడా ఓడిపోయాడు కదా. ఓన్లీ తూర్పు జయప్రకాష్ రెడ్డి మాత్రమే రెబల్గా వచ్చి కాంగ్రెస్ టికెట్ పొంది 2009లో గెలిచినోడు సంగారెడ్డి నుంచి ఓన్లీ జగ్గారెడ్డి. ఇది కాంగ్రెస్ వాదులు కూడా అందరు గమనించి టీఆర్ఎస్ను ఎదుర్కొంటాను కోసం టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ అవుతుంది. ఇది రేపు ఢిల్లీలో ఆయన రిప్రజెంటేట్ చేస్తే దీనికి మీరు కౌంటర్గా అక్కడనే ఆయనకు ప్రదర్శన చేసి అవసరమైతే ఆయన కాన్స్టిట్యూషన్ క్లబ్ దగ్గర పోయి అన్ని నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా మన రాష్ట్ర మీడియా కానీ అన్ని పక్షాలకు కూడా ఏదైతుందో ఈ డాటా అంతా తీసుకొని శ్రీకాంత్ సిఎల్పిలో ఉంటుంది, మీకు అసెంబ్లీలో దొరుకుతుంది విత్ ఫోటోగ్రాఫ్స్, ఎవరు ఎప్పుడు చేరింది అనేది స్పీకర్స్ డిస్పోజ్ చేయండి. 2007 నుంచి 2009 జరిగిన సంఘటన అవన్నీ తీసుకొని ఏదైతుందో విఫలంగా ప్రజలకు చెప్పి దాన్ని కనువిప్పు చేయండి తప్పితే ఏదైతుందో ఏదో మన ఇది అల్లిపిల్లిగా చెప్పేది అవుతుందో తెలియకుండా మీడియాలో వచ్చి మాట్లాడడం మంచిది కాదు. మంత్రులు కానీ నాయకులు కానీ అని మీ యోయో ద్వారా 2 చేతులు పెట్టి దండం చెప్తున్నా. రాజశేఖర రెడ్డి పీరియడ్లో తప్పు చేయలేదు టెక్నికల్గా. అలాగే 2014 నుంచి 18 తప్పు చేసిండ్రు టీఆర్ఎస్, 18 నుంచి 23 తప్పు చేసిండ్రు. ఇక స్థానిక సంస్థలు అయితే లెక్కలేనంత వేల మంది అనుకోండి, అవి చెప్పదలుచుకోలేదు. బట్ కేటీఆర్ శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఇంత జరిగిన చేతుకాయలు ఆకులు పట్టుకున్నట్టుగా ఏమవుతుందంటే ఈ ప్రజా సంబంధాల విషయంలో మేము ఫెయిల్ అయ్యామని చెప్తున్నారు. మరి 10 ఏళ్ళు ఏమైపోయారు సార్? మరి నిజంగానే అహంకారం కదా సార్, అహంకారం. తండ్రన్న పోతే మర్యాదగా మాట్లాడుతుండే, ఈయన ఎమ్మెల్యేలు మంత్రులు పోతే ఇంటర్వ్యూ ఇస్తుండే కావచ్చు, నడుచుకుంటే చెప్పు అని చెప్పు, అంతే. నడుచుకుంటే మాట్లాడు అన్నా, వాకింగే చెప్పు అంతే. టైం ఇచ్చి ఓపిక, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఏమైనా డబ్బులు సంపాదించారండి ఫుల్గా. ఈరోజు రాష్ట్రాన్ని సిస్టమ్స్ను భ్రష్టు పట్టించారు సార్. ఫోన్ ట్యాపింగ్ చూస్తున్నాం కదా సార్, మనం మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని మీద. రేపు ప్రభాకర్ రావు గారు వచ్చినాక వీళ్ళందరూ ఏం సంగతి అవుతుంది. ఇవాళ ఈ కవితమ్మ జైలుకి పోయింది కదా, ఈరోజు ఆయన ఢిల్లీకి పోయింది ఏదైతుందో, ఇద్దరు పోయింది అది దీనికోసం పోయిందా? వాళ్ళ ప్రయత్నం ఏదైతుందో బీజేపీ తోటి లాలు చేయి, అవసరమైతే బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసి రాజ్యసభలో ఇవాళ 7గురికి 4 ఉన్నారు. వాళ్ళు 3 కాంగ్రెస్, కేశవరావు గారు రాజీనామా చేసిన కనుక కాంగ్రెస్కి వస్తాయి అనుకోండి, 2 ఆల్రెడీ వచ్చినాయి కదా, 4, 3 ఈ రాజ్యసభను ఏదైతుందో వాళ్ళకి సాయం చేయడానికి. వాళ్ళకి స్ట్రెంత్ లేదు కదా, ఫుల్ స్ట్రెంత్ లేదు. ఎవరికి? బీజేపీకి మెజార్టీ ఉండొచ్చు, 2/3 లేదు ఏదైనా అమెండ్మెంట్ చేయాలంటే. లోక్సభలో వస్తుంది, రాజ్యసభలో. అలాగే అక్కడ జగన్ 11కు 11 నడతారు. 11 మంది రాజ్యసభ సభ్యులు, 11 ఇక్కడ 7లో 4 ఉన్నారు, అంటే 15 మంది 2 రాష్ట్రాల్లో. ఇద్దరు వాళ్ళు బీజేపీతో సఖ్యత ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారిని ఎలా బయటికి తీసుకురావాలనేది తప్పుడు వాళ్ళకి. కేసీఆర్ని ఇబ్బంది పెట్టేందుకే కవితను జైల్లో పెట్టించారు అనేది కూడా ఆయన మాట్లాడాడు. ఒకటి సార్, ఏమన్నా దేనికి ఏమన్నా ఇబ్బంది పెట్టలేదండి, కేసీఆర్ ఇబ్బందులు గురి చేయడం. ఈరోజు సార్ ఆయన అనూస్ వాళ్ళ కొడుకున్నాడు కదా సార్, దాంట్లో ఉన్నాడు కదా. ఇప్పుడు అప్రూవర్గా మారిన వాళ్ళు ఓపెన్గా చెప్పింది కదా, అలా పిల్లి అంటోడు నీ బినామే కదా సార్. వాట్సాప్ చాటింగ్స్ ఉన్నాయి సార్, గంటలు. అంటే కొన్ని సంభాషణలు, అంటే అవి బయటికి చెప్పలేరు, కోర్టుకి ఇవ్వలేరు. అంటే మనము నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గగురుపాటుగా, అంటే అది ఆ మాటలు విన్నప్పుడు నేను చెవులు మూసుకున్నాండి, వినలేకపోయినా. వాట్సాప్లో సంభాషణ ఏదైతుందో పిల్లయ్య గారికి కవిత గారికి జరిగిన సంఘటనలు అథెంటిక్, అంటే పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద బీజేపీ. నాకు చెప్పిన అతను వెరీ పవర్ఫుల్ గై.
వాట్సాప్ చాటింగ్ కూడా ఉంది సార్ వాళ్ళ దగ్గర. నువ్వేం చేయకపోతే మరి ఏం ఆధారాలు లేకుండానే కవితను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టించారని మాట్లాడుతున్నారు కదా సార్. ఎట్లా పెడతారండి మరి ప్రూవ్ చేయలేకపోతే మా కడిగిన మా ముచ్చులో బయటకు వస్తా అని చెప్తున్నారు ఇప్పటికీ. చూస్తాం కదా అక్కడ మనీ ట్రాన్సాక్షన్ అయింది, ఆ మనీ ఇక్కడికి ఇన్కమ్ హోల్సేల్ మనీ వచ్చింది, దాని పేరు మీద ల్యాండ్ కొన్నారు. అందుకోసం అనిల్ కూడా అరెస్ట్ చేస్తా అంటే అప్పుడు అనిల్ దొరకలే కదండి. అనిల్కి ఏదైతుందో అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ మీద ల్యాండ్ కొన్నారు. అవును సార్ 3rd డిగ్రీ అయితే చేయలే కదా సార్, 3rd డిగ్రీ సిస్టమ్ పోయింది కదా సార్. పిల్లయ్య ఓన్ ఇచ్చిండు కదా సార్, అదంతా పోనీ సార్. పిల్లయ్య నీకు సంబంధం లేకపోతే వాడు వ్యాపారస్తుడు, పిల్లయ్యకి నీకేం క్లోజ్ అండి? తిరుపతిలో పోయి ఎందుకు వాళ్ళతో ధర్మదర్శనంలో నువ్వు ఏదైతుందో విఐపి దర్శనం చేసుకొని ఫోటోలు ఎందుకు దిగింది పిల్లయ్యతోటి? పిల్లయ్యకి నీకేం సంబంధం? టీఆర్ఎస్ మెంబరా లేకపోతే నీకు టీఆర్ఎస్కి ఏమైనా సాయం చేసినోడా? ఓన్లీ వ్యాపార సంబంధమే కదా. కుటుంబ అనుబంధం ఉంటేనే కుటుంబ సభ్యులతో పిల్లయ్య ఉన్నాడు కదండి. తిరుపతి చూశారు కదా సార్ మీరు ఫోటో. తో 100% ఏదైతుందో 100% కాదు, 100 ఇప్పుడు 150 కోట్ల జనాభా, 150 crores ఆమె రిటైల్లో లేదు, హోల్సేల్లో ఉంది సార్. సార్ ఉద్యమ కాలములనే కొన్ని చెప్పొద్దు సార్. కొందరు ఎన్ఆర్ఐకు ల్యాండ్లు చూపెట్టి ఆ పేపర్లు ఇస్తే ఆ పేపర్లు వెరిఫై చేసుకొని నా ఒక మిత్రుడు ఇదంతా గ్యాంబ్లింగ్ ఉంది బాగా లేదమ్మా అంటే, లేదన్నా అగ్రిమెంట్ చేసుకుందాం అంత ఫేక్ అయితే ఇంకైతే జై తెలంగాణ అంటే అయిపోతా అని చెప్పింది. అప్పటికి ఇంకా చీఫ్ మినిస్టర్ కాలేదు. ఎవరు? అలా చాలా జరిగినాయి కదా సార్. ఓవర్ అంబిషియస్ అండి, ఓవర్ అంబిషియస్ అమ్మాయి.